షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ప్లేన్ ని తీసుకోవాలి. టాప్ వ్యూ నుండి ఎడిట్ మోడ్ లో X యాక్సిస్ లో స్కేల్ డౌన్ చేయాలి. సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ ని యాడ్ చేసి లెవెల్స్ లో 3 చేయాలి. తర్వాత ఎడిట్ మోడ్ లో కంట్రోల్ R ప్రెస్ చేసి ఎడ్జ్ యాడ్ చేయాలి. ఈ ఎడ్జ్ కి కంట్రోల్ B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఎడ్జ్ ని యాడ్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసి Y యాక్సిస్ లో మూవ్ చేసుకోవాలి. ఈ ఫేస్ ని సెలెక్ట్ చేసుకుని I ప్రెస్ చేసి ఇన్సెర్ట్ చేయాలి. తర్వాత X యాక్సిస్ లో స్కేల్ డౌన్ చేసి డిలీట్ చేయాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్, ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ వీటికి కూడా బెవెల్ ఇవ్వాలి. ఇప్పుడు సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ ని అప్లై చేయాలి. తర్వాత ఎడిట్ మోడ్ లో అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్జ్ లోకి వెళ్లి అన్సబ్డివైడ్ సెలెక్ట్ చేయాలి. దీనివల్ల ఫేసెస్ తగ్గుతాయి. ఇంకా ఫేసెస్ ని తగ్గించడానికి ఈ ఎడ్జెస్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత సెలెక్ట్ లోకి వెళ్లి సెలెక్ట్ లూప్స్ లో ఎడ్జ్ లూప్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ X ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ లూప్స్ ని డిజాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ని కూడా సెలెక్ట్ చేసి సెలెక్ట్ లో సెలెక్ట్ లూప్స్ లో ఎడ్జ్ లూప్స్ ని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ కంట్రోల్ X ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ లూప్స్ ని డిజాల్వ్ చేయాలి. ఎందుకు ఫేసెస్ ని తగ్గించాను అంటే ఇంత చిన్న ఆబ్జెక్ట్ కి అన్ని ఫేసెస్ అవసరం లేదు. తర్వాత ఎడిట్ మోడ్ లో అన్నిటిని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూడ్ చేయాలి. ఈ ఫేసెస్ ని మూవ్ చేస్తూ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బెవెల్ మాడిఫైయర్ ని యాడ్ చేయాలి. సెగ్మెంట్స్ 2 చేయాలి. అమౌంట్ వాల్యూని డిక్రీజ్ చేసుకోవాలి. తర్వాత రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఇప్పుడు బెవెల్ మాడిఫైయర్ ని అప్లై చేయాలి. ఆబ్జెక్ట్ కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది కదా, అది మెష్ ఎర్రర్. అది సాల్వ్ చేయడం కోసం వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ ని యాడ్ చేసి అప్లై చేసుకోవాలి. చాపింగ్ బోర్డ్ ని ఈ విధంగా మోడలింగ్ చేయవచ్చు. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.